నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఢిల్లీలో ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ని దృష్టిలో పెట్టుకొని మనకు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఆదోని సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు ఉన్నటువంటి రద్దీ ప్రదేశాలు ముఖ్యంగా బస్ స్టాండ్, అలాగే మన ఆదోని 2 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్, వీటిని తరోగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ అకతాయిలు టెర్రరిస్టులు చేసేటువంటి ఈ యొక్క బ్లాస్ట్లు, ఎక్స్ప్లోజన్స్ కి ప్రజలు బలైపోతా ఉన్నారు. సో ఎక్కడైనా కానీ రద్దీ ఉండకుండా, ఎక్కడైనా మీకు అనుమానంగా ఏదైనా కనపడినట్లయితే వెంటనే మాకు తెలియజేయమని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా మీరు ఎక్కడైనా అనుమానంగా వస్తువులు, బ్యాగులు లేదా ఇతరత్ర ఏదైనా కానీ మీకు వ్యక్తులు ఏదైనా కనపడినట్లయితే మాకు డైల్ 100 కానీ అదేవిధంగా 9121101136 నెంబర్కి తెలియజేసి మీరు మాకు సహకరిస్తారని కోరుతా ఉన్నాము. మీకు ఎక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా కానీ మాకు తెలియజేయండి. అనుమానాస్పదంగా మీరు వాటిని ఓపెన్ చేయడం కానీ లేదా దానివల్ల జరిగే ప్రాణ నష్టాన్ని కానీ మనం ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండొద్దు. ఎందుకంటే అందులో ఏముందో మీకు తెలియదు. దాన్ని ఏ విధంగా ఓపెన్ చేస్తే మనకు ప్రాణ నష్టం తగ్గుతుందనే విషయాలు పబ్లిక్కి కొంత తెలియకపోవచ్చు. కాబట్టి పోలీస్ సిబ్బందికి తెలియజేసినట్లయితే వాటిని తగు జాగ్రత్తలతో మనం ఓపెన్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైల్వే స్టేషన్లు కానీ, రిలీజియస్ ప్లేసెస్, మసీదులు, అలాగే టెంపుల్స్, చర్చిలు, అలాగే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కడైనా కానీ మీరు జనాలు ఎక్కువగా గుమికూడకుండా ఉండడం, తర్వాత నైట్ 10-10:30 తర్వాత బయట జనాలు ఎక్కువ తిరగకుండా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవడం, ఎమర్జెన్సీ అయితే మాత్రమే బయటకు వచ్చి మీ పనుల నిమిత్తం మీరు హాజరవ్వండి. అంతే తప్ప మిగతా వేరే అనవసరంగా అన్నెసరిగా బయట తిరుగుతూ ఉండడం, అన్నెసరిగా ఎక్కడంటే ఇక్కడ గుమికూడి ఉండడం దయచేసి చేయొద్దు. ఎందుకంటే దేశం మొత్తం అలర్ట్ ప్రకటించి ఉన్నారు. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన కర్నూలు జిల్లాలో మన ఏరియాలో కూడా మొత్తం అంతా కూడా అన్ని ఏరియాలు చెక్ చేస్తూ ఉన్నాం, అంతా పోలీసులు అంతా బయటకు వచ్చి. కాబట్టి మీకు ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉన్నా, మీకు ఏదైనా నివృత్తి చేసుకోవాలన్నా మాకు తెలియజేస్తారని కోరుతున్నాము. రైల్వే స్టేషన్లో కూడా ఈరోజు మన ఆర్పిఎఫ్ సిబ్బందితోనూ అలాగే జిఆర్పి వాళ్ళతోటి మా సిబ్బంది అందరం కలిసి 12 1 గంటలకు పెట్టి మాకు ట్రాఫిక్ తలకాయనొచ్చి అవి పుట్టినోడంతా వచ్చేది వీడికి రైల్వే స్టేషన్ తిండికి. రైల్వే స్టేషన్ ఎన్ని గంటలకు పర్మిషన్ ఉంది? 24 అవర్స్ ఉందా? 24 అవర్స్ ఉందంటే కనుక్కుంటారు లేదు ఒకసారి. 24 అవర్స్ పెట్టి ఎవరున్నా పట్టుకో. రైల్వే స్టేషన్లో మొత్తం నైట్ పిల్లలు పడుకోకుండా బయలుదేరితే 11:30 12 1 గంట గణేష్ సర్కిల్ అంటారు. లేకపోతే మీకు ఎలా ఉండేది అందులో ఫుడ్ ఒకటి అది కాలు తెలుపుకుంటుంది. ఫుడ్ సెక్షన్ ఎన్ని గంటల వరకు ఉంది? దాంట్లో అన్నీ ఉంటుంది. ఫుడ్ సెక్షన్ ఎన్ని గంటల వరకు మీకు 24 అవర్స్ ఏముంటాయంటే వాటరు, బిస్కెట్స్. ఫుడ్ సెక్షన్ 24 అవర్స్ ఉంటుంది. మీకు 11 వరకు మీకు ఐటమ్స్ ప్లస్ ఏం అమ్ముకోవడానికి పర్మిషను అంతా ఇచ్చింది, టైమింగ్స్ అన్నీ ఇచ్చింటారు. రోజు పని రోజు చెకింగ్ వచ్చినప్పుడల్లా మీకు లైసెన్స్ అలాట్ చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా, మీ దగ్గర పెట్టుకుంటారు కదా, కాపీ డిస్ప్లే పెట్టాలి కదా. స్టేషన్లో కాపీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సింది. రేపు పని చేయండి, షాప్లో వాళ్ళంతా, రైల్వే స్టేషన్ షాప్లో వాళ్ళంతా మీకు శాంక్షన్ అయిన కాపీ ఉంది కదా, పర్మిషన్ కాపీ, మీరు మాకు కాపీ జిరాక్స్ తెచ్చి అంటే జిఆర్పి పోలీస్ స్టేషన్ కూడా కాపీ మీకు ఏమేమి ఐటమ్స్ ఏ టైం వరకు అందుతున్నాయో చూసి దాని ప్రకారం నడిపేది. లేదంటే అనవసరంగా అన్నెసరిగా ఇది పబ్లిక్ రావడము గలాటం చేసుకోవడం ఇదంతా
మీకు పర్మిషన్ ఇచ్చిన టైం పర్మిషన్ ఇచ్చిన మేరకే చేయండి. అదర్ దాన్ దట్ చేయొద్దు. నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఢిల్లీలో ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ని దృష్టిలో పెట్టుకొని మనకు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా ఆదోని సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు ఉన్నటువంటి రద్దీ ప్రదేశాలు, ముఖ్యంగా బస్టాండ్, అలాగే మన ఆదోని 2 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్, వీటిని తరోగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ అకతాయిలు, టెర్రరిస్టులు చేసేటువంటి ఈ యొక్క బ్లాస్ట్లు, ఎక్స్ప్లోజన్స్కి ప్రజలు బలైపోతూ ఉన్నారు. సో ఎక్కడైనా కానీ రద్దీ ఉండకుండా, ఎక్కడైనా మీకు అనుమానంగా ఏదైనా కనపడినట్లయితే వెంటనే మాకు తెలియజేయమని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా మీరు ఎక్కడైనా అనుమానంగా వస్తువులు, బ్యాగులు లేదా ఇతరత్ర ఏదైనా కానీ మీకు వ్యక్తులు ఏదైనా కనపడినట్లయితే మాకు డైల్ 100 కానీ అదేవిధంగా 9121101136 నెంబర్కి తెలియజేసి మీరు మాకు సహకరిస్తారని కోరుతా ఉన్నాము. మీకు ఎక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా కానీ మాకు తెలియజేయండి. అనుమానాస్పదంగా మీరు వాటిని ఓపెన్ చేయడం కానీ లేదా దానివల్ల జరిగే ప్రాణ నష్టాన్ని కానీ మనం ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండొద్దు. ఎందుకంటే అందులో ఏముందో మీకు తెలియదు. దాన్ని ఏ విధంగా ఓపెన్ చేస్తే మనకు ప్రాణ నష్టం తగ్గుతుందనే విషయాలు పబ్లిక్కి కొంత తెలియకపోవచ్చు. కాబట్టి పోలీస్ సిబ్బందికి తెలియజేసినట్లయితే వాటిని తగు జాగ్రత్తలతో మనం ఓపెన్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైల్వే స్టేషన్లు కానీ, రిలీజియస్ ప్లేసెస్, మసీదులు, అలాగే టెంపుల్స్, చర్చిలు, అలాగే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు, ఎక్కడైనా కానీ మీరు జనాలు ఎక్కువగా గుమికూడకుండా ఉండడం, తర్వాత నైట్ 10-10:30 తర్వాత బయట జనాలు ఎక్కువ తిరగకుండా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవడం, ఎమర్జెన్సీ అయితే మాత్రమే బయటకు వచ్చి మీ పనుల నిమిత్తం మీరు హాజరవ్వండి. అంతే తప్ప మిగతా వేరే అనవసరంగా అన్నెసరిగా బయట తిరుగుతూ ఉండడం, అన్నెసరిగా ఎక్కడంటే ఇక్కడ గుమికూడి ఉండడం దయచేసి చేయొద్దు. ఎందుకంటే దేశం మొత్తం అలర్ట్ ప్రకటించి ఉన్నారు. సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన కర్నూలు జిల్లాలో, మన ఏరియాలో కూడా మొత్తం అంతా కూడా అన్ని ఏరియాలు చెక్ చేస్తూ ఉన్నాం, అంతా పోలీసులు అంతా బయటకు వచ్చి. కాబట్టి మీకు ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉన్నా, మీకు ఏదైనా నివృత్తి చేసుకోవాలన్నా మాకు తెలియజేస్తారని కోరుతున్నాము. రైల్వే స్టేషన్లో కూడా ఈరోజు మన ఆర్పిఎఫ్ సిబ్బందితోనూ అలాగే జిఆర్పి వాళ్ళతోటి మా సిబ్బంది అందరం కలిసి ఈ యొక్క వెహికల్స్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అలాగే వస్తువుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగుల్ని అన్నింటినీ కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నైట్ 10:30 తర్వాత తిరిగినట్లయితే వాళ్ళని తరువుగా చెక్ చేయడము, అనుమానాస్పదంగా ఉన్నట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, అదేవిధంగా వాళ్ళపైన బైండ్ ఓవర్ కేసులు కూడా చేయడం జరుగుతుంది. అన్నెసరిగా బయట తిరగద్దు. మీ టైం ప్రకారం మీరు పనులు చూసుకొని ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మేము కోరుతున్నాము. మీరు అన్నెసరిగా బయట తిరుగుతూ తాగి లేదంటే అక్కడెక్కడ చిల్లర వల్లరగా తిరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళని తీసుకెళ్లి మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వాళ్ళు చదువుకునేటట్లయితే ఇంటి దగ్గర ఎప్పటికీ చదువుకునేలాగా చూసుకోండి. అన్నెసరిగా బయట తిరగడము, అనవసరంగా బయట గొడవలు పెట్టుకోవడము, తాగి తిరగడం అనేటువంటి విషయాలకి దూరంగా ఉంచండి అని చెప్పి తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం అండి. మనకు ఇప్పుడే జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది అందరికి. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్, ఎర్రకోట ఎదురుగా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా మనకు న్యూస్ అందుతా ఉంది. సో దీన్ని మనము దృష్టిలో పెట్టుకొని మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ఇమీడియట్ గా పోలీస్ ఫోర్స్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తూ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా కానీ రద్దీ ప్రదేశాల్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఏరియాల్లో ఇలాంటివి ఏమైనా జరగచ్చు అనేటువంటి మా సమాచారం మేరకు మనం ఈ యొక్క వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వెహికల్ చెకింగ్ లో మనకు అనుమానాస్పదంగా కనపడేటువంటి ఎక్స్ప్లోజివ్స్ కానీ లేదంటే అనుమానాస్పదంగా వెళ్తున్నటువంటి వ్యక్తులను కానీ మనము వాళ్ళని ప్రశ్నించి అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది.
సో ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది ఏంటంటే మీకు ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కానీ మాకు ఇమీడియట్ తెలియజేసినట్లయితే మేము వాటి గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకందరికీ కూడా అప్రమత్తంగా ఉండండి, రద్దీగా ఉండొద్దు. ఎక్కడ కూడా మీకు ఏదైనా అనుమానాస్పదంగా కనపడినట్లయితే ఇమీడియట్ గా మాకు సమాచారం తెలియజేసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే గ్రూప్ లో పెట్టి చెప్పడం జరిగింది. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఒక బ్లాస్ట్ జరిగింది. దీనికి సంబంధించి జిల్లా మొత్తాన్ని అప్రమత్తం చేసి సారు ఈ యొక్క ఫోర్స్ మొత్తం మన పోలీస్ ఫోర్స్ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడము, రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ప్రజలు గుమ్మికూడకుండా ఉండడము, అలాగే ఎక్కడైనా కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇలాంటి చోట్ల ముఖ్యంగా మనం వెహికల్ చెకింగ్ చేసుకుని ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సింది మనకు ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం ఇమీడియట్ గా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడము, అలాగే ఏరియాలో రద్దీ లేకుండా చూసుకోవడము, ఎక్కడైనా కానీ ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్ మసీదులు కావచ్చు, అలాగే చర్చిలు కావచ్చు, అలాగే గుడి లేదంటే టెంపుల్ లాంటివి ఇట్లాంటి ప్లేసుల్లో ఏదైనా మళ్ళా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని అప్రమత్తం చేసి ఇమీడియట్ గా వాళ్ళను డిస్పర్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిడ్ నైట్ కూడా పోలీస్ ఫోర్స్ అంతా కూడా అప్రమత్తం చేస్తుంది. మాక్సిమం మనకు మిడ్ నైట్ అయితే పబ్లిక్ బయట ఉండరు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం మీడియా ద్వారా కూడా మనం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ మీడియాలో కూడా చూస్తుంటారు పబ్లిక్. సో దీన్ని బట్టి చూసి వాళ్ళు వెంటనే అప్రమత్తం అయ్యేసి సేఫ్ ప్లేస్ లో సేఫ్ గా ఉండే విధంగా మనం కోరుతున్నాం ప్రజలు. నైట్ మొత్తం వెహికల్ చెకింగ్ జరుగుతుంది, అలాగే అనుమానాస్పద ప్రదేశాల్లో కూడా చెకింగ్ జరుగుతుంది కంపల్సరీగా. సో పోలీస్ ఆఫీసర్స్ అంతా రోడ్డు మీద ఉండి నైట్ అయితే చెక్ చేస్తారు. ప్రజలకు నిబంధనలు అని కాదు, మనకు మామూలుగానే 10:30 తర్వాత ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పడుకోవడం మంచిది. ఈ రోజు ఇంకా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొద్దిగా తొందరగానే వెళ్ళి వాళ్ళు సేఫ్ గా ఉండడం మంచిది. ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్ లో జాగ్రత్తగా ఉండడం ఇంకా మంచిది. థ్యాంక్ యూ.